జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. డుమ్రిగూడ మండలం పెద్దపాడులో రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గర్భిణీలకు కిట్లు, పిల్లలకు స్వీట్ బాక్సులు పంపిణీ చేసి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత వాహనంపై చాపరాయ వాగు దాటి కొంత దూరం వెళ్లిన పవన్ అక్కడి నుంచి కాలినడకన పెద్దపాడుకు వెళ్లారు. దింస నృత్యాలు, డప్పు వాయిద్యాలతో గిరిజనులు పవన్ ను తమ గ్రామానికి ఆహ్వానించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ అరకులో కొనసాగుతుంది. ఏదైతే గిరిజనులకు తాను వచ్చి వాళ్ళతో ఉంటానని చెప్పేసి ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో హామీ మేరకు ఆయన అరకులో పర్యటిస్తున్నారు. గిరిజనులతో కూడా మనం చూస్తున్నాం. గిరిజనులతోని వాళ్ళతో నృత్యాలు చేయడం, వాళ్ళకి బాగోగులు తెలుసుకోవడం, అదేవిధంగా వారి ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ రాకతోని గిరిజనులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికారు. అంటే మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కుమారుడు, చిన్న కుమారుడు శంకర్ సింగపూర్ లో పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఆయన సింగపూర్ కు వెళ్లాల్సి ఉంది. అయితే మరికొద్దిసేపు అరకులో గడిపిన తర్వాత, అంటే గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు తాను ఈరోజు వస్తానని చెప్పారు కాబట్టి వారికి ఇచ్చిన హామీ మేరకు ఆయన అరకులోనే ఉన్నారు. అరకులు టూర్ అయిపోయిన తర్వాత సింగపూర్ బయలుదేరి వెళ్తారని చెప్పేసి డిప్యూటీ సీఎం సంబంధించిన కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. అయితే అది ఎప్పుడు వెళ్తారనేది ఇంకా టైం ఖరారు కావాల్సి ఉంది. ఆయన హైదరాబాద్ వచ్చి వెళ్తారా లేకుంటే వైజాగ్ నుంచి నేరుగా వెళ్తారనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన సతీమణి కూడా వెళ్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికైతే ఏదైతే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లో జరిగిన ప్రమాదానికి గురి కావడంపై ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. శంకర్ ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది. అయితే సింగపూర్ ఎప్పుడు వెళ్తారనేది ఇంకా సమయం తెలియాల్సి ఉంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.